నాకు 25 సంవత్సరాలలో 25 సంవత్సరాల బైబిల్ జ్ఞానంలో బాగా బైబిల్ పఠించి సాధకం చేసి ఏమంటారు చూసారా, దాని రసం ఒక జ్యూస్ రసం తీయాలంటే దాన్ని బాగా క్రష్ చేయాలి, గ్రైండర్లో పెట్టి బాగా నలిపేయాలి. అలా నలిపితేనే ఎసెన్స్ జ్యూస్ వస్తుంది. ఆకులు నలిపేయాలి పసరు రావాలంటే. అలాగే బైబుల్ని అలా చదవబట్టి ఇదిగో ఇలా మాట్లాడగలిగిన పరిస్థితి ఏర్పడింది. అలాగ చదవాలి బైబిల్ని. అయితే మీరు 25 ఏళ్ళు చదవలేరు నాకు తెలుసు. ఇంటి దగ్గర ఇల్లు గంట కూడా చదవరు మీరు. రోజుకు ఒక గంట కూడా బైబిల్ చదవరు. మనం ఎంత చక్కగా ఉండాలంటే బైబిల్ని ఎప్పుడు అనుదినము దాన్ని ధ్యానించాలి అన్నాడు. రాత్రి పగలు దాన్ని చదివేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడు.